ఎవరివన్ దిస్ ఇస్ వినయ్. మీరు చూస్తున్నారు వైవిటీ జాబ్స్. గైస్, ఈరోజు మనకు విప్రో కంపెనీ నుంచి చాలా చక్కటి నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. సో ఇందులో వచ్చేసి మనకు ఫ్రెషర్స్ వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ అనేది మనకు సెప్టెంబర్ 30th అంటే 30వ తేదీన వీళ్ళు మనకైతే ఏర్పాటు చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి వీళ్ళైతే హైరింగ్ అయితే కోరుతున్నారండి. దీనికి సంబంధించిన అడ్రస్ నేను అదేవిధంగా దీని పూర్తి వివరణ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీకు స్క్రీన్ మీద నేను అడ్రస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు చాలా చక్కగా మీరు అడ్రస్కి వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుందామండి, వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ అండి. సో వీళ్ళు మనకు ఫ్రెషర్స్ని హైర్ చేస్తున్నాడు. అదేవిధంగా మనకు క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే 2022, 2023, 2024 సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతున్నారండి. ఇక్కడ వచ్చేసి బీకామ్ ఎనీ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఎస్సీ ఎనీ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిప్లొమా ఎనీ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీఏ ఎనీ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అదే బీసీఏ ఎనీ స్పెషలైజేషన్ అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీబీఏ, అదేవిధంగా బిఎంఎస్ ఎనీ స్పెషలైజేషన్ వీళ్ళు చాలా చక్కగా అప్లై చేసుకోవచ్చు అని కూడా వీళ్ళు మనకు తెలియజేస్తున్నారండి. అందులో భాగంగా వీళ్ళు వచ్చేసి మనకు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని కూడా వీళ్ళు చాలా క్లియర్గా మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకు సెప్టెంబర్ 30th మనకు వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు అయితే వీళ్ళైతే మనకు ఇంటర్వ్యూ అయితే మనకు కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. వర్క్ డేస్ వచ్చేసి మనకు 5 వర్కింగ్ డేస్ అనేది వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా 2 రొటేషనల్ వీక్ ఆఫ్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. నీడ్ ఇమ్మీడియట్లీ జాయిన్ చేసండి అంటే ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో వాళ్ళకి వీళ్ళు హైరింగ్ అయితే కోరుతున్నారు. సో అదేవిధంగా మనకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు సో కంపల్సరీగా వీళ్ళు వచ్చేసి మనకు రెజ్యూమ్, అదేవిధంగా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఒరిజినల్ అడుగుతున్నారండి. దీంతో పాటుగా 2 వ్యాక్సిన్ డోస్ కూడా వీళ్ళు కంపల్సరీగా మనకు అడుగుతున్నారు. సో ఇవన్నీ కూడా మీరు చాలా చక్కగా తీసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో అదేవిధంగా ఎవరైతే మొట్టమొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీ వంతుగా మీరు వాళ్ళకి సహాయం చేసినట్లు అవుతుందండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.